యూఎస్ఏ ఇరాన్ వార్ స్టార్ట్ అయినప్పుడు అందరికీ తెలిసే ఉంటుంది మనకి ఎల్పిజి గ్యాస్ షార్టేజ్ వచ్చిందనమాట. అప్పుడు గవర్నమెంట్ మనందరినీ కూడా పిఎన్జి గ్యాస్ యూజ్ చేయండి అని చెప్పేసి సజెస్ట్ చేస్తూ వచ్చారు. అసలు ఈ ఎల్పిజి గ్యాస్ అంటే ఏంటి, పిఎన్జి గ్యాస్ అంటే ఏంటి, రెండిట్లో ఏది బెటర్, గవర్నమెంట్ ఎందుకు మనకి ఇలా సజెస్ట్ చేస్తుంది అని చెప్పేసి ఈ వీడియోలో డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మౌనికా రాజేష్ వ్లాగ్స్. మనం మోస్ట్లీ ఎల్పిజి సిలిండర్స్ యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. అయితే మనం ఎక్కువగా ఇండియాలో అయితే ఈ ఎల్పిజి గ్యాస్ని ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాము. మోస్ట్లీ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ అవుతూ ఉంటుందన్నమాట. అందుకని చెప్పేసి ఈ ఇరాన్ యూఎస్ఏ వార్ వల్ల ఆ గ్యాస్ ఇంపోర్ట్ చేసుకోవడం అనేది కొంచెం డిస్టర్బ్ అయ్యింది. అండ్ ఆల్సో అది వచ్చే రూట్స్ అవన్నీ కూడా డిస్టర్బ్గా ఉన్నాయి కాబట్టి మనకి ఇంపోర్ట్ కష్టం అవుతూ ఉండింది. అందుకని సడన్గా పిఎన్జి కనెక్షన్స్ అన్నీ ఇంక్రీజ్ అయిపోయి ఉన్నాయన్నమాట. సో ఎల్పిజి షార్టేజ్ ఉంది కాబట్టి గవర్నమెంట్ కూడా పిఎన్జి యూజ్ చేయమని సజెస్ట్ చేస్తుంది. సింపుల్గా చెప్పాలి అంటే ఎల్పిజిని మనము మోస్ట్లీ ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి అది ఈ వార్, ఈ డిస్టర్బెన్స్ అంత వల్ల ప్రాబ్లం అవుతుంది. కాకపోతే పిఎన్జి ఏంటంటే అవి ఇంటర్నల్ పైప్ లైన్స్ నుంచి సప్లై అవుతూ ఉంటుంది కాబట్టి దాంట్లో ఎలాంటి ప్రాబ్లం ఉండదు సప్లైకి, అండ్ కనెక్షన్ కూడా స్టేబుల్గా ఉంటుంది అని చెప్పేసి అలా సజెస్ట్ చేస్తున్నారు. సో మనం ఇప్పుడు పిఎన్జి అంటే ఏంటో చూద్దాం. యూజువల్గా పిఎన్జి ఫుల్ ఫామ్ అంటే పైప్డ్ న్యాచురల్ గ్యాస్ అనమాట. ఇది డైరెక్ట్గా అండర్ గ్రౌండ్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. మోస్ట్లీ మీథేన్ గ్యాస్ ఉంటుంది ఇందులో. సో అండర్ గ్రౌండ్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి డైరెక్ట్గా త్రూ పైప్ లైన్స్ మన ఇంటికి సప్లై అవుతూ ఉంటుంది అనమాట. దీనికోసం స్పెషల్గా ఎలాంటి సిలిండర్స్ యూజ్ చేయరు. సింపుల్గా చెప్పాలి అంటే మనకి ఎలా అయితే వాటర్ పైప్ లైన్స్ వేసి వాటర్ని సప్లై చేస్తారో ఇది కూడా సేమ్ అదే వేలో గ్యాస్ కోసం పైప్ లైన్స్ వేసేసి గ్యాస్ డైరెక్ట్గా ఇంటికి సప్లై చేస్తారనమాట. అట్లనే ఎల్పిజి అంటే లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ అనమాట. యూజువల్గా మన ఇంటికి అందరం ఇప్పుడు రెగ్యులర్గా వాడేది ఎల్పిజి అనమాట. గ్యాస్ సిలిండర్స్ వస్తాయి కదా, చాలామంది అందులో గ్యాస్ ఉంటుంది అనుకుంటారు, కానీ అది లిక్విడ్ ఫామ్లో ఉంటుందన్నమాట. మీకు తెలుస్తుంది, ఇలా ఊపి చూడండి. ఇదేంటంటే దానిలాగా డైరెక్ట్గా పైప్ లైన్స్ కంటిన్యూస్ సప్లై అలా చేయలేము. సో సిలిండర్స్లో ఆల్మోస్ట్ ఒక 16 kgs ఆఫ్ లిక్విడ్ గ్యాస్ని అందులో ఫిల్ చేసి ఇంటికి వస్తుంది. దాన్ని మనం ఆల్ ద టైమ్ రీఫిల్ చేయాలి. దీని గురించి యూజువల్లీ మీరు రెగ్యులర్గా ఇంట్లో వాడే గ్యాసే ఎల్పిజి గ్యాస్. సో మోస్ట్లీ రెండింటికి లైక్ ఎల్పిజి వర్సెస్ పిఎన్జి చూడాలంటే ఎల్పిజి గ్యాస్ ఏంటంటే ఇది లిక్విడ్ గ్యాస్ అనమాట. దీన్ని సిలిండర్స్లో యూజ్ చేస్తూ ఉంటాము. ఎప్పటికప్పుడు మన గ్యాస్ అయిపోతూ ఉంటుంటే దాన్ని రీఫిల్ చేసుకుంటూ ఉండాలి. యూజువల్గా మనం ఎలా అయితే ఎవ్రీ మంత్ ఆర్ అయిపోయినప్పుడల్లా బుక్ చేసుకుంటామో అలా రీఫిల్ చేస్తూ ఉండాలన్నమాట సిలిండర్ని. అండ్ దాంతోపాటు మనం మోస్ట్లీ దీనికి ఇంపోర్ట్ మీద డిపెండ్ అయి ఉంటాం కాబట్టి షార్టేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇలాంటి కొన్ని క్రిటికల్ సిచ్యువేషన్స్లలో. అండ్ పిఎన్జికి వచ్చేసరికి ఏంటంటే ఇది డైరెక్ట్ పైప్ లైన్ నుంచి వస్తుంది కాబట్టి కంటిన్యూస్ సప్లై ఉంటుంది అండ్ రీఫిల్ చేసుకోవాలి అనే బాధ ఎప్పటికీ ఉండదు. అండ్ మన దగ్గరే ఉంటుంది, అంటే లైక్ మనమే అండర్ గ్రౌండ్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తూ ఉంటాం కాబట్టి షార్టేజ్ అవుతుంది అలాంటివి ఏమీ ఉండదన్నమాట. 24/7 సప్లై ఉంటుంది. అండ్ ఇది మోర్ సేఫ్ కూడా. ఒకవేళ ఎక్కడైనా లీకేజ్ ఉన్నా కూడా ఈజీగా డిస్పోజ్ అవుతుంది. ఫైర్ యాక్సిడెంట్స్ అలాంటివి అవ్వే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. ఇకపోతే ఏది కాస్ట్లీ లేకపోతే ఏది సేఫ్టీ అనే విషయం కూడా చూద్దాము. అది చూడడానికంటే ముందు మీ వీడియోలో ఇక్కడ వరకు వచ్చారంటే హోప్ మీకు వీడియో నచ్చుతుంది అని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు లైక్ చేయగానే హైప్ ఆప్షన్ వస్తుంది. వీడియోని మీరు కనుక హైప్ చేశారంటే సో దట్ అది ఎక్కువ మందికి రీచ్ వెళ్తుంది. అప్పుడు అది నాకు మోటివేటింగ్గా ఉంటుంది. ఇకపోతే కాస్ట్ అండ్ సేఫ్టీ గురించి మాట్లాడుకోవాలి అని అంటే పిఎన్జి ఏంటంటే లాంగ్ టర్మ్లో చీపర్గా ఉంటుంది. కాస్ట్ ఎప్పుడు కూడా స్టేబుల్గా ఉంటుందన్నమాట. డెలివరీ ఛార్జెస్ ఇవన్నీ ఏమీ ఉండవు పిఎన్జికి వచ్చేసరికి. ఒకవేళ పిఎన్జి గ్యాస్ రిలీజ్ అయినా కూడా అంటే లైక్ లీక్ అయినప్పటికీ కూడాను ఎయిర్లో ఈజీగా కలిసిపోతుంది. సో ఇందాక మనం మాట్లాడుకుంటున్నట్టు ఈ ఫైర్ యాక్సిడెంట్స్ కానీ కొంచెం ఎక్కువ సేఫ్టీగా ఉంటుంది. ఫైర్ యాక్సిడెంట్స్ అలాంటివి ఏమీ అయ్యే ఛాన్సెస్ ఉండదు. ఇంకపోతే ఎల్పిజికి వచ్చేసరికి ఇది ఏంటంటే మీకు ఇన్స్టెంట్గా ఇప్పటికిప్పుడు సిలిండర్ చీపర్గా అనిపించవచ్చు, కానీ ఈ ఇన్ఫ్లేషన్ లేదా మిగతా ఫ్యాక్టర్స్ మీద అన్నిటి మీద డిపెండ్ అయ్యి దీని కాస్ట్ పెరుగుతూ వెళ్ళొచ్చు. ఇది లాంగ్ టర్మ్లో స్టేబుల్గా ఇలాగే ఉంటుంది అని చెప్పలేము. అండ్ యాజ్ యూజువల్ ఇది మనకు అయిపోయినప్పుడల్లా రీఫిల్లింగ్ చేసుకోవాలి, డెలివరీ తెచ్చుకోవాలి కాబట్టి డెలివరీ ఛార్జెస్ ఎప్పటికప్పుడు ఉంటూనే ఉంటాయి. ఇంకపోతే సేఫ్టీ గురించి మాట్లాడుకుంటే ఎల్పిజి గ్యాస్ వచ్చేసేసి కొంచెం ఎక్కువ వెయిట్ ఉంటుందన్నమాట. అందుకని చెప్పేసి లీక్ అయితే కూడా గ్రౌండ్ మీద సెటిల్ అయిపోతుంది. సో దీనివల్ల కొంచెం అంత సేఫ్టీ కాదు. చిన్న ఫైర్ కానీ ఫైర్ యాక్సిడెంట్స్ అలాంటివి ఏమన్నా అయినా కూడా కంపారిటివ్ పిఎన్జి ఇది కొంచెం రిస్క్ అనే చెప్పుకోవచ్చు. అయితే ఫ్యూచర్ ఆఫ్ కుకింగ్ గ్యాస్ ఎలా ఉంటుందో చూద్దాం అనమాట. మోస్ట్లీ ఇండియాలో కూడా మొత్తం కుకింగ్ స్టైల్ అంతా కూడా మారిపోతూ ఉండింది అనమాట. పిఎన్జి ఆల్మోస్ట్
స్టార్ట్ చేసేసారు. మన దగ్గర కూడా పైప్ లైన్స్ ఆల్మోస్ట్ అన్నీ కూడా రెడీగా ఉన్నాయి. గవర్నమెంట్ కూడా చాలా ఫాస్ట్ చేస్తుంది అందరికీ ఈ పిఎన్జి సప్లైని ఇవ్వడానికి. ఎల్పిజి చాలా వరకు తగ్గిపోవచ్చు, ఎందుకంటే ఇందాక మనం మాట్లాడుకుంటున్నట్టే ఇది కాస్ట్ ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉంటుంది. అండ్ డెలివరీ ఛార్జెస్ అని చెప్పేసి సేఫ్టీ ఇలా చాలా ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఫ్యూచర్ కూడా మోస్ట్లీ పిఎన్జి గ్యాస్నే యూజ్ చేస్తూ ఉంటుంటారు. అందుకనే గవర్నమెంట్ ఈ కనెక్షన్ని కానీ లేకపోతే అందరికీ ప్రాపర్గా సప్లై చేసే ఫెసిలిటీస్ని కానీ ఫాస్ట్గా ఇంక్రీజ్ చేస్తుంది. సో సింపుల్గా చెప్పాలి అంటే ఫ్యూచర్ మొత్తం కూడా పిఎన్జి గ్యాస్ ఉంటుంది కుకింగ్కి. ఎల్పిజి మోస్ట్లీ సిలిండర్స్ తగ్గిపోతూ వస్తాయన్నమాట. ఇప్పుడు మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఈ వార్ ఎఫెక్ట్ వల్ల ఎందుకు గవర్నమెంట్ మనల్ని పిఎన్జి యూజ్ చేయమని సజెస్ట్ చేస్తున్నారు, ఎల్పిజి సప్లై ఎందుకు షార్టేజ్ అయిపోయింది ఏంటి అని చెప్పేసి మీకు ఒక క్లియర్ ఐడియా వచ్చింది అని అనేసి అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఎవరికైనా యూజ్ అవుతుంది అని అనిపిస్తే షేర్ చేయండి. ఇంతకీ మీరు ఏది బెస్ట్ అనుకుంటున్నారు, ఎల్పిజినా పిఎన్జినా, ఫ్యూచర్ ఎలా ఉంటుందో కమెంట్ బాక్స్లో చెప్పండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్.